court said its main concern was the misuse of law leading to the rise in the number of cases. ఆ చట్టాన్ని దుర్వినియోగపరుస్తున్నారు అని చెప్పి సుప్రీంకోర్టు అభిప్రాయపడుతోంది. ఏ రకంగా దుర్వినియోగపరుస్తున్నారు అన్నది తమ తీర్పులో చెప్తారు. ఎవరు రాజ్యాంగబద్ధమా కాదా ఆ చట్టము ఐపీసీ 124A రాజ్యాంగబద్ధమా కాదా అన్న తేల్చిన తర్వాత అది ప్రభుత్వం ఎలా దుర్వినియోగపరుస్తోంది, ఎందుకు దుర్వినియోగపరుస్తోంది అన్నది తేల్చాల్సింది కూడా సుప్రీంకోర్టే. The non-bailable provision makes any speech or expression that brings or attempts to bring into hatred or contempt of or exercise or attempts to excite disaffection towards the government established by law in India a criminal offence punishable with a maximum sentence of life imprisonment. Adi 124A IPC. అటార్నీ జనరల్ గారు దాని మీద మాట్లాడదాం అనుకున్నారు. This is the colonial era law and the same law was used by the British to suppress the freedom movement. It was used by the British to silence Mahatma Gandhi, Gopal Krishna Gokhale and others. Is it still necessary to keep this in statute even after 75 years of independence? Asked the bench, which also comprised Justice A.S. Bopanna and Hrishikesh Rai garu. Justice Hrishikesh Rai garu. 75 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చిన తర్వాత 75 సంవత్సరాల తర్వాత కూడా ఇటువంటి చట్టం కావాలా అని చెప్పి అడిగారు. ఒకటిలో అడిగారు. 2021కు ముందు కూడా ఈ చట్టం ఉన్నది. అప్పుడు కూడా సుప్రీంకోర్టే ఉన్నది. అప్పుడు కూడా సుప్రీంకోర్టులో చీఫ్ జస్టిస్ గారు ఉన్నారు, న్యాయమూర్తులు ఉన్నారు, చాలామంది ఉన్నారు. అప్పుడు కూడా కేసులు సుప్రీంకోర్టు దాకా వచ్చినాయి. చట్టబద్ధమా కాదా అన్నది కూడా తేల్చాల్సిందే కదా. అప్పుడైనా తేలిస్తే రాజుగారికి ఇబ్బంది వచ్చేది కాదు కదా, మీడియాకి ఇబ్బంది వచ్చేదే కదా, మీడియా సంస్థలకి. ఎడిటర్స్ గిల్డ్ వాళ్ళు ఈ రకంగా పిటిషన్ వేసి ఉండేవాళ్లే కాదు కదా. మరి సుప్రీంకోర్టు ఏర్పడి కూడా చాలా సంవత్సరాలు అయింది కదా. జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్ అన్నారు కదా, అదే ఉంది కదా. జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్. ఈ చట్టం కింద ఇది రాజ్యాంగబద్ధమైన చట్టం కానప్పుడు ఇప్పటిదాకా ఈ చట్ట ప్రకారంగా అరెస్ట్ అయ్యి జైళ్లలో మగ్గుతున్న స్టాన్లిన్ స్వామి గారు ఇప్పటికీ ఈ రోజున 84 ఏళ్ల వయసులో జైల్లో ఉన్నారు. ఆయన మొగ్గుతున్నటువంటి వారికి ఇది చట్టబద్ధం కానప్పుడు, రాజ్యాంగబద్ధం కానప్పుడు, వాళ్ళు నేరం చెయ్యనప్పుడు వాళ్ళు శిక్ష అనుభవించిన కాలానికి ఎవరు న్యాయం చేకూరుస్తారు? కేంద్ర ప్రభుత్వమా, కేసు పెట్టిన రాష్ట్ర ప్రభుత్వాలా, కేంద్ర ప్రభుత్వమా, లేకపోతే వాళ్ళని జైలుకి పంపించిన వాళ్ళ? ఎవరు వాళ్ళకి జైల్లో ఉండి శిక్ష అనుభవిస్తున్నా వాళ్ళకి న్యాయం ఎవరు చేకూరుస్తారు? జడ్జీలను విమర్శిస్తే కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు కేసు కింద పెడతారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో మీడియా మిత్రుల మీద కూడా కేసులు ఉన్నాయి, సోషల్ మీడియా మిత్రుల మీద కేసులు ఉన్నాయి. కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు కేసు. సుప్రీంకోర్టులో కూడా కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు కేసులు నడుస్తున్నాయి. వాట్సాప్ ఈ కేసులో 124A కింద రిజిస్టర్ అయినటువంటి రఘురామకృష్ణరాజు గారి కేసులో సుప్రీంకోర్టుకి సమర్పించిన అఫిడవిట్లో నారా లోకేష్ బాబు గారికి, రాజు గారికి జరిగిన వాట్సాప్ సంభాషణ తీవ్రంగానే ఉంది కదా. లోకేష్ బాబు గారు జడ్జిల మీద, ప్రవీణ్ కుమార్ గారి మీద కావచ్చు, ఆంధ్రప్రదేశ్ చీఫ్ జస్టిస్ మీద కావచ్చు అనుచిత వ్యాఖ్యలు చేశారు కదా. సుమోటోగా కంటెంప్ట్ ఆఫ్ ది కేసు తీసుకుని ఉండొచ్చు కదా. కోర్టు తీసుకోవాల్సింది, తీసుకుంటే బాగుండేది. ఇప్పటికైనా ఆలస్యం ఏం కాలేదు. లోకేష్ బాబు గారి మీద చర్యలు తీసుకునే హక్కు, అధికారం సుప్రీంకోర్టు కూడా ఉంది, హైకోర్టు కూడా ఉంది. సుమోటోగా కేసు నమోదు చేయొచ్చు. 1962లో
సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. కేదార్నాథ్ సింగ్ వర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కేసు 1962లో ఓన్లీ దోస్ యాక్ట్స్ విచ్ ఇన్వాల్వ్డ్ ఇన్సైట్మెంట్ ఆఫ్ టు వైలెన్స్ ఆర్ వైలెన్స్ కాన్స్టిట్యూటెడ్ ఏ సెడేషియస్ యాక్ట్ అండర్ సెక్షన్ 124A ఆఫ్ ది ఇండియన్ పెనల్ కోడ్ అని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది 1962లో కేదార్నాథ్ సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు. హింసని ప్రేరేపించిన, మత విద్వేషాలు రెచ్చగొట్టిన, సంఘ విద్వేషాలు రెచ్చగొట్టినా కూడా సెడేషన్ కిందకే వస్తుంది కదా. ఓ జడ్జి గారిని కులం పేరుతో హేళన చేస్తారు లోకేష్ బాబు గారు. విద్వేషాలని రేకెత్తించేందుకే రచ్చబండ అనే కార్యక్రమం పెట్టారు కదా రాజు గారు. క్రిస్టియన్ రెడ్డి సామాజిక వర్గాల్ని లక్ష్యంగా చేసుకున్నారు. మీకు తోడుగా మీకు ప్రోత్సహించినందుకు చంద్రబాబు గారు ప్రోత్సహించారు, లోకేష్ బాబు గారు ప్రోత్సహించారు. ఆంధ్రజ్యోతి, చంద్రజ్యోతి, 5 టీవీ, ఆల్ బోగస్ న్యూస్ టీవీ, ABN టీవీ అంటే ఆల్ బోగస్ న్యూస్ టీవీ కదా, అది కూడా మిమ్మల్ని సమర్థించింది కదా. మీడియాకున్న స్వేచ్ఛని సాకుగా చూపించుకుందాం అనుకున్నారు. కానీ ఇక్కడ చూడండి, స్టేట్ గవర్నమెంట్ బై ప్రమోటింగ్ ఎనిమిటీ బిట్వీన్ డిఫరెంట్ గ్రూప్స్, క్యాస్ట్, రిలీజియన్స్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ క్యాస్ట్ అండ్ రిలీజియన్, కుల మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు, సంఘంలో శాంతి భద్రతలు లేకుండా చేసేందుకు రఘురామకృష్ణరాజు పూనుకున్నారు. సుప్రీంకోర్టు accordingly directed the preliminary inquiry into the allegations be made following the guidelines laid down by this Honorable Supreme Court in Lalita Kumari versus State of Uttar Pradesh, Supreme Court 2014 2 SCC 1. A preliminary investigation సునీల్ కుమార్ గారు కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కానీ, గౌతమ్ సవాంగ్ గారు కానీ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారమే విచారణ చేపట్టారు. దాన్ని కూడా తప్పంటే ఎలా? సుప్రీంకోర్టు తీర్పు గైడ్లైన్స్ లలిత్ కుమారి వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ 2014 2 SCC, ఆ గైడ్లైన్స్ ప్రకారమే విచారణ చేపట్టారు. ఎంక్వైరీ రిపోర్ట్ సబ్మిట్ చేశారు రాష్ట్ర ప్రభుత్వానికి. ఒక ముఖ్యమంత్రిని పట్టుకుని రాష్ట్ర ప్రజల్ని, ఇది నేను చెప్పడం లాసు, మీ వాట్సాప్ చాటింగ్, మీ 45 వీడియోలు సుప్రీంకోర్టుకి సమర్పించారు కదా, 45 వీడియోల్లో మీరు వాడిన భాష రాష్ట్ర ప్రజల్ని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని నపుంసకులు అంటారా మీరు రాజుగారు? ఓహో, పచ్చకామెరులు వచ్చినోడికి లోకం అంతా పచ్చగా కనబడుతుంది అంటారు కదా, అదే మీకు అది ఏమన్నా సామెత వర్తిస్తుందా మీకు? ఆ సామెత వర్తిస్తుందా? రాష్ట్ర ప్రజల్ని నపుంసకులు అంటారా? దౌర్భాగ్య రాజకీయం మానేసి రిపీటెడ్ కాల్స్ టు ది పీపుల్ అడ్రెస్డ్ దెమ్ యాజ్ నపుంసక అండ్ కాలింగ్ అపాన్ దెమ్ టు రివోల్ట్ అగైన్స్ట్ ది గవర్నమెంట్. ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా ఉండండి, మీరు ప్రభుత్వాన్ని కోల్చడానికి ప్రయత్నించండి అని ప్రజల్ని రెచ్చగొట్టావు. నీ మాటలు ఎవరు వెనకపోయేసరికి నపుంసకులు అంటావా ప్రజల్ని, రాష్ట్ర ప్రజల్ని? దమ్ముంటే రాజీనామా చేసి నరసాపురం లోక్సభలో పోటీ చెయ్యి. ఎవరు నపుంసకుడో రాష్ట్ర ప్రజలు తేలుస్తారు, నరసాపురం ప్రజలు తేలుస్తారు రాజు.